కొట్టక కొట్టక 17 ఏళ్ల తర్వాత కప్పు కొడితే అటు ఆటగాళ్లకు ఇటు ఫ్యాన్స్కు తుర్తి లేకుండా పోయింది. మొన్న కప్పు కొట్టి వచ్చిన బెంగళూరు టీంను ఫ్యాన్స్ సంబరంగా ఎదుర్కొని మురిసిపోతారని అనుకుంటే ఆయంత పెద్ద తొక్కిసలాటై పానాలు పోయే కాడికొచ్చింది. ఆగోగా ముచ్చట ఎంత మర్చిపోదామనుకున్నా ఏదోటి యాదికొస్తున్నాయట అక్కడి జనాలకు. ఇక చూడు, అయ్యో సంబరాలు చేసుకుంటా మురిసిపోతారని అనుకుంటే 11 మంది సావుల దాకా పోయింది కదా ముచ్చట అని బాధపడ్డారట బెంగళూరు మున్సిపల్ కార్మికులు. మొన్న పోయిన బుధవారం నాడు చిన్నస్వామి స్టేడియం కాడ తొక్కిసలాట అయిన ముచ్చట ఎరుకున్నదే కదా. అగో గా స్టేడియం కాడ సాఫ్ సఫాయి చేస్తానికి పోయిన కార్మికులకు ఆడ పారేసినట్లు ఇసిరేసినట్లు పడున్న చెప్పులను చూసి మస్తు చెంచరిల్లిర్రట. చెప్పుల మీద శాన మటుకు నెత్తురు మరకలే ఉన్నాయట. అట్లా తెగిపోయిన చెప్పులు ఇడిచిపెట్టిన చెప్పులన్నీ జమ చేస్తే 150 సంచులు నిండినాయట. అంటే చూసుకోర్రి తొక్కిసలాట ఏ రేంజ్ అయ్యిందో. అటు ఇంత జనం వస్తారని అస్సలు అనుకోలే అని చెప్పుకొచ్చిర్రు మెట్రో అధికారులు. లక్షల మంది వచ్చిర్రు. అందులో చాలా మంది టికెట్లే తీసుకోలేదు. గేట్లు బ్యారిగేట్లు దుంకి మరీ ఊరుకొచ్చిర్రు. ఆగబట్టలేకపోయినాం. 9.5 లక్షల మంది వచ్చిర్రు కాబట్టి ఏగలేక రైళ్లే బంద్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చిర్రట. ఇక ఇదిట్లుంటే అటు కర్ణాటక క్రికెట్ బోర్డు పెద్దలిద్దరూ వాళ్ళ పదవులకు రాజీనామా పెట్టిర్రు. సెక్రటరీ శంకర్ ఇంకా ట్రెజరీ జయరాంలిద్దరూ జరిగిన దాంట్లో మా తప్పు పెద్దగా లేదు, అయినా సరే బాధ్యత వహిస్తున్నాం అని చెప్పి కొలువుకు రాజీనామా పెట్టిర్రట. అటు బీసీసీఐ కూడా ఈ తొక్కిసలాట ముచ్చట్ను చాలా సీరియస్ గా తీసుకుంది. జరిగిన పంచాది ఆర్సీబీదే అయినా దేశంలో పెద్ద బోర్డు బీసీసీఐ కాబట్టి మేము కూడా జిమ్మేదారీ తీసుకోవాల్సి వస్తున్నది. ఈ కాడ నుంచి ఈసొంటి ఊరేగింపు పండగలైతే ఎట్లా చేయాలి ఏం కథ అనేది గొట్టు రూల్స్ పెడతాం. మళ్ళా గిసొంటి కాకుండా చూసుకుంటామని చెప్పుకొచ్చిర్రు. సరే అయ్యిందేదో అయ్యింది గాని ఫ్యాన్స్ కూడా జర్రంత ఓపిక పట్టేది ఉండే. వాళ్ళ అభిమాన ఆటగాళ్లను ఘనంగా ఎదుర్కోవాలని ఎవరికైనా ఉంటది. కానీ అది హద్దు దాటకుండా ఉంటే గింత ఘోరం జరగకపోవు అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.